బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇది. ఈరోజు ఈవినింగ్ 6 నుంచి వచ్చిన, అంటే నైట్ చేద్దామని. నైట్ 11 దాకా అయితే స్లాట్ పెట్టుకున్నా. చూద్దాం నైట్ 11 దాకా ఎంత అవుతుందో. నాకైతే 6:40కి ఆర్డర్ పడ్డది. నైట్ 11 దాకా అయితే చేస్తా, కుదిరితే మళ్ళీ 1 అవర్ ఎక్స్టెన్షన్ చేస్తా, 12 దాకా చేస్తా. ఇది మస్కిటో నెట్. ఇది మన ఇంట్లో టెంట్ లాగా వేసుకుంటారు కదా, అది ఇప్పటికి నాకు 3 పడ్డాయి. ఈ వారంలో 3 పడ్డాయి. అంటే ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా దానికోసం అనుకుంటా. 5th ఆర్డర్ ఇది. 7th ఆర్డర్ పలాంది. అసలు ఈ గుడ్లు ఉన్నాయి, మెల్లగా పోవాలి. ఎందుకంటే మళ్ళీ అసలే నైటు ఏమైనా మళ్ళీ క్యాన్సలేషన్ రీప్లేస్మెంట్ ఏదైనా పెడితే మళ్ళీ నువ్వు ఊరుకా నేను ఊరుకా నేను ఊరుకా అవుతుంది మళ్ళీ. అందుకనే మెల్లగా పోవాలి. కరెక్ట్ టైం వచ్చేసి 9 అవుతుంది. 8 ఆర్డర్స్ అయినాయి, 322 బ్యాలెన్స్ అయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది బెటర్, అది వేస్ట్, ఇది మంచిది అని చెప్పడం కాదు. కాకపోతే ఎందుకంటే ఈ జాబ్ ఇంతే, ఇందులో రూల్స్ ఇట్లుంటాయి తప్ప దీని గురించి ఇది మంచిది చెడ్డ అని చెప్పే పని మనది కాదు. ఇంకోటి ఏంటంటే అట్లా ప్రతిదీ ఈ జాబ్ బెటరు, ఆ జాబ్ మంచిది, బైక్ మీద చేసేదని విశ్లేషించడానికి మనము దీనికి విశ్లేషకులం కాదు. ఎందుకంటే ఈ జాబ్ ఇట్లుంటుంది. నీ ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే మానుకోవాలా, మళ్ళీ వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోవాలా, అంతే తప్ప. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే, నేను తెలుసుకునేది ఏంటంటే, నేను అనుభవించింది ఏంటంటే, ఏదిలో చేసినా ఎర్నింగ్స్ మాత్రం సేమే ఉంటాయి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి, అంతే తప్ప. ఇందులో ఇన్సెంటివ్లు ఉంటాయి, అలా ఇన్సెంటివ్లు ఉండవు. ఇలా ఆర్డర్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, అందులో ఇన్సెంటివ్ తక్కువ ఉంటుంది. ఇట్లా తక్కువ ఎక్కువ తప్ప మనకి జేబులోకి వచ్చే డబ్బులు మాత్రం సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టం ఉందా చేసుకోవాలా, కష్టం ఉందా మానేసుకోవాలా, అంతే తప్ప దీని గురించి పాయింట్అవుట్ చేసి ఇదే పెద్ద మ్యాటర్ పట్టుకొని సాగదీసుడు మంచిది కాదు. ఎందుకంటే ఈ జాబ్ ఇంతే. ఇష్టం ఉంటే చేయాలి, కష్టం ఉంటే మానుకోవాలి, అంతే తప్ప. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ మీద చేసే ప్రతి బైక్ ట్యాక్సీ కానీ ఏదైనా ఉండేది కానీ మనం పికప్ అయ్యేంత వరకు, అంటే మనకు బెటర్ జాబ్ దొరికేంత వరకే తప్ప దీంట్లో గ్రోత్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోయేది ఏమి ఉండదు, అదే ఉంటుంది తప్ప. అంటే కొంచెం పరిస్థితులు బాగాలేనప్పుడు చేసుకోవడం, మనకు జాబ్ లేని టైంలో చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. 9 ఆర్డర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు బ్యాగు టీషర్ట్ అడిగింది లొకేషన్ దగ్గర, కస్టమర్ లొకేషన్ దగ్గర. ఇది 10th ఆర్డర్. ఇది లాస్ట్ ఆర్డరు. ఇంకా బైక్లో ఛార్జింగ్ కూడా లేదు, 12 కూడా అవుతుంది కాబట్టి 12కే క్లోజ్ అంట. బ్యాటరీ రేంజ్ కూడా కొట్టుకుంటుంది. ఇంకా బ్యాటరీ కూడా అయిపోయింది, 49.6 వాట్ ఉంది. అది 48 దాకా రావద్దు. ఇంకెట్లాగో 12 కూడా దగ్గర పడ్డది కాబట్టి దీంతో స్టాప్ చేస్తుండొచ్చు, స్టాపే. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ 12 దాకా కంటిన్యూస్గా ఆర్డర్లు ఉండే. ఈరోజు ఆర్డర్లు ఎందుకేమో కానీ హోలీ పండుగ ముందు నుంచి ఆర్డర్లు చాలా ఉన్నాయి. అందువల్ల తొందరగానే 13 ఆర్డర్స్ అయినాయి. అయితే అమౌంట్ వచ్చేసి ఎంత అయిందంటే 566 రూపీస్ అయింది. 13 ఆర్డర్స్కి 566 రూపీస్ అయింది. అంటే ఇన్సెంటివ్ 160 యాడ్ చేస్తే 700 ఎంతనో అయింది. నేను చూసుకోలేదు లెక్కలు. ఇప్పుడు ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, కానీ ఇంకా మళ్ళీ బ్యాటరీ ఏదైనా ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు పవర్ స్టేషన్ కూడా ఉండదు. పవర్ స్టేషన్లో కూడా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ నైట్ 10 దాకానే ఉంటుంది. కాబట్టి మా స్టోర్ పక్కనే ఉంటుంది, కానీ ఇప్పుడు బంద్ అయి ఉంటుంది. కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ కోసం ఏం చేయలేము, కాబట్టి ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రూపీస్ ఇన్సెంటివ్ ఆఫర్ ఉంది కదా, 160 ఇందులో కలిపితే 726 రూపీస్.